బాపట్ల జిల్లాలోని సావిత్రిబాయి పూలే ఆశయాలకు స్ఫూర్తిగా నాడు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలోని పేద పిల్లలు ప్రతి ఒక్కరూ చదువుకోవాలని విద్యకు పెద్దపీట వేసి ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంను పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని వైసీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చల్ల రామయ్య తెలిపారు. బాపట్ల పట్టణంలో మండల కార్యాలయం వద్ద సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చల్ల రామయ్య సావిత్రిబాయి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పేద మహిళల చదువుల కోసం భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి చేసిన సేవలు మరవలేనివని తెలిపారు. ఈ కార్యక్రమంలో తమలపాకుల భాస్కర్రావు, కొమ్మినేని లక్ష్మీనారాయణ, ఆకురాతి విష్ణుమూర్తి, భోగిరెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి సావిత్రిబాయి పూలే గారు ఆమె చేసిన సేవలు మనవలేని. ముందుగా ఒక టీచర్గా మొట్టమొదటిగా ఒక టీచర్గా ఆమె చేసిన సేవలు మనవలేని అని, పేద మహిళలకు విద్య చదువు ముఖ్యంగా ఉండాలని ఆమె చేసిన సేవలు మనవలేని అని ఈరోజు ఒక ఆంధ్రప్రదేశే కాదు దేశం మొత్తం కూడా ఆమెకు సేవలు చెప్పుకునే పరిస్థితిని నిర్మిస్తున్న పరిస్థితి. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కూడా శ్రీమతి సావిత్రిబాయి ఆమె పటాలను కూడా ఫోటోలు విగ్రహాలను కూడా ప్రతి గవర్నమెంట్ హై స్కూల్ వద్ద కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే శ్రీమతి సావిత్రిబాయి ఆమె ఆశయాల ప్రకారంగా మాజీ సీఎం జగనన్న కూడా విద్య కోసం పేద వర్గాల కోసం స్కూల్స్ డెవలప్ చేస్తున్న విషయంలో కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, ఇలాంటి ఎన్నో కూడా గత ప్రభుత్వంలో జగనన్న చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కూడా తప్పకుండా శ్రీమతి మన జ్యోతిరావు పూలే గారు ఆశల ప్రకారంగా అందరం ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేస్తున్నాను.